మేమైతే ఉదయాన్నే లెగిసి మసూలా బీచ్ ఈవెంట్ కోసం బయలుదేరడం జరిగింది. మా ఊరు నుంచి బీచ్‌కి వెళ్ళడానికి 1 అవర్ టైమ్ అయితే పడుతుంది. ఇక ఈ ప్లేస్ నుంచి బీచ్‌కి రీచ్ అవ్వడానికి 9 ఆర్ 10 కిలోమీటర్స్ దూరం ఉంది. కానీ అక్కడ డివైడర్స్ దగ్గర అరేంజ్ చేసిన లైటింగ్ వ్యూ అనేది వేరే లెవెల్‌లో ఉంది అనుకునే లోపలే మా బ్యాడ్ లక్ ఏంటంటే బీచ్ ఈవెంట్ దగ్గరికి వెళ్ళే టైంకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేశారు. ఇక గేట్‌వే ఆఫ్ అమరావతి అని అక్కడ అరేంజ్ చేసిన స్తూపం అనేది ఆ యొక్క బీచ్ ఈవెంట్‌కి చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇక మేము సన్‌రైజ్ వ్యూ చూద్దామని చెప్పి అలా బీచ్‌లోకి మూవ్ ఆన్ అవుతూ సన్‌రైజ్ వ్యూ అనేది ఎంజాయ్ చేయడం జరిగింది. ఇక ఫైనల్‌గా బీచ్ అంతా ఒక రౌండేస్తూ తిరుగుతూ ఉంటే ఎటు చూసినా చాలా క్రౌడ్ అయితే కనిపించింది. వీకెండ్స్ కావడంతో చాలామందైతే బీచ్ ఈవెంట్‌కొస్తున్నారు. ఇక ఈ మసూలా బీచ్ ఈవెంట్‌లో చాలా యాక్టివిటీస్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మరీ వస్తున్నారు ఈ మసూలా బీచ్ ఈవెంట్‌కి. ఇక మనం ఫైనల్‌గా చూసుకుంటే ఈ ఈవెంట్ అనేది నైట్ టైమ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా సరే లైటింగ్ సెట్స్ అనేవి అదిరిపోయాయి. నైట్ టైమ్ అయితే విజిట్ చేయండి. ఇంకా ఎవరైనా విజిట్ చేయాలనుకునే వాళ్ళు. ఇక ఇక్కడ అరేంజ్ చేసిన 3 రంగుల జెండా అనేది చాలా ముచ్చటగా అనిపించింది. ఇక్కడ అరేంజ్ చేసిన స్టాచ్యూస్ కూడా వేరే లెవెల్‌లో ఉన్నాయి. స్టాచ్యూస్ అనేవి చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక ఈ సముద్రంలో ఉన్న జీవులు భూమి మీదకి వచ్చాయన్న విధంగా అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ సెట్టింగ్ అనేది వేరే లెవెల్‌లో ఉంది. ఎటు చూసినా సరే చాలా అంటే చాలా బావుంది వ్యూ అనేది. ఈ ఫెస్ట్‌లో నాకు ఇంకా నచ్చింది ఏంటి అంటే, మసూలా ఫెస్ట్ 2025 అని ఇసుకతో డిజైన్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా ఫైనల్‌గా రిటర్న్ అయిపోయాం.